డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో టీడీపీ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయింది. సీనియర్ నేతలంతా పార్టీని వీడడంతో ఇప్పటికే కనుమరుగైన పచ్చ పార్టీ ఇప్పుడు మొత్తం ఖాళీ అయింది. తెలంగాణలో టీడీపీకి మిగిలిన చిట్ట చివరి కీలక నేత నామా నాగేశ్వరరావు కూడా ఆ పార్టీని వదిలి టీఆర్ఎస్లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. నామాతో పాటు పార్టీ ముఖ్య నాయకులు స్వర్ణకుమారి, అమర్నాథ్ బాబు, అట్లూరి రమాదేవి, అనుషారాం, బొట్ల శ్రీనివాస్, తుళ్లూరు బ్రహ్మయ్య టీఆర్ఎస్లో చేరారు. పార్టీ నేతలు శరత్ బాబు, మాధవరావు, సింహాద్రి యాదవ్, హరికృష్ణ కూడా గులాబీ కండువాలు కప్పుకున్నారు. అక్క మీరు ఎమ్మెల్యే కదా, థ్యాంక్ యూ అక్క, వెల్కమ్ వర్క్ టుగెదర్. టీడీపీకి రాజీనామా చేశాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పార్లమెంటులో తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటు వేసినటువంటి వాడిని. నా కోరిక ఒకటే, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, తాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా కావాలని ఆ రోజున అయితే కలగన్నాను. ఆ విధంగా గత 5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో చూసిన తర్వాత వారితో పాటు ఉండాలని ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. నాయకుడికి అండగా, వారి ఆదేశాలకు అనుకూలంగా వారు ఏది చెప్పినా కూడా ఆ విధంగా నాకు చేతనైనంత ఈ తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల గురించి, మరి ముఖ్యంగా ఖమ్మం ప్రజల గురించి అన్ని విధాలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలనే ఉద్దేశంతో ఇవాళ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నాతో పాటుగా చాలామంది ముఖ్య నాయకులు ఇక్కడ జాయిన్ అయ్యారు. అదేవిధంగా రేపు రాబోయే టైంలో కూడా ఖమ్మం జిల్లాలో ఈ పార్టీని అన్ని విధాలా ఇంకా బలోపేతం చేయడానికి అక్కడ ఉన్నటువంటి అందరి నాయకులతో కలిసి మెలిసి అన్నదమ్ముల లెక్క ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడంలో అన్ని విధాలు కూడా నా వంతు శ్రమ ఉంటుందని